అంటే మెయిన్ ఇది మాత్రం జాగ్రత్తగా కొలత పెట్టుకొని చూసుకోండి. సో అది ఏంటి హై కాదు మరీ లో కాదు, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ కూడా ఒకసారి మూత పెట్టేసుకోవాలి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా, మీరు కూడా బ్రహ్మాండంగా ఉన్నారని కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే నా సీక్రెట్ టిప్ అనమాట, నా సీక్రెట్ రెసిపీ ఆఫ్ దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్. అంటే దోశ పిండి ఇడ్లీ పిండి నేను రెండు ఒకేలాగా ఆడిస్తాను, ఒకే పిండితోనే చేస్తాను. అది సాఫ్ట్గా ఎక్కువ ఉద్దిపప్పు అదే మినపప్పు వాడకుండా. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెసిపీ కాదు, ఆ ట్రిక్ ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ పిండి ఇడ్లీ అనమాట, రవ్వ ఇడ్లీ అని చెప్పట్లేదు, పిండి ఇడ్లీ. మాకు పిండి ఇడ్లీ ఉంది. సో దానికి కావాల్సింది ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఆ బియ్యం ఎలా ఏంటి అనేది చెప్తాను అనమాట. సో మ్యాటర్ ఏంటి అని అంటే, నేను దోశకి, ఇడ్లీకి, ఉత్తప్పం, పొంగడాలు మొత్తం అన్నిటికీ నేను ఇదే పిండి వాడతాను. ఆ పిండి ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? సో నేను ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నా, అంటే మీకు కొలత కనపడడానికి అనమాట. సో ఈ గ్లాస్తోని నేను 10 గ్లాసులు బియ్యం వేస్తున్నా, రేషన్ బియ్యం. అంటే ఇట్లా తల కొట్టి వేస్తాను అనమాట, అంటే పైకి ఎత్తు లేకుండా కంప్లీట్గా అట్లా. సో ఇప్పుడు ఈ గ్లాస్తో 10 గ్లాసుల పచ్చి బియ్యం వేస్తాను, అదేనండి మన రేషన్ బియ్యము. ఇప్పుడు దీంట్లో మనం ఉద్దిపప్పు ఎంత వేయాలంటే, సాధారణంగా అందరూ వేస్తారు 2 గ్లాసులు, కానీ మనం వేస్తాం 1 గ్లాస్ అంటే తక్కువ. అదే మ్యాజిక్. సో ఇది నేను ట్రాన్స్పరెంట్ ఎందుకు తీసుకున్నా అంటే, మీకు ఉద్దిపప్పు కొలత చూపించడానికి. అంతే, కనిపిస్తుందా? సో నేను కరెక్ట్గా 10 గ్లాసులు తీసుకున్నాను కదా, దాంట్లో 1/4 గ్లాస్ అనమాట. ఇంకొంచెం వేసుకోండి, ఈ గ్లాస్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి, అంటే కింద ఇదిగా పైన ఎత్తుగా ఉంటుంది కదా, సో సరిపోతుంది. ఇప్పుడు రెండు కలిపేసి శుభ్రంగా ఒక 4 నుంచి 5 సార్లు కడిగేద్దాం. నేను కడుక్కొని వస్తాను, మళ్ళీ అది కూడా చూపించడానికి అయిపోక. సో ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని అయితే 4 సార్లు వరకు కడిగేసుకున్నాను అనమాట. సో 4 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. దీంట్లో ఇంకేం వేయక్కర్లేదు, శనగపప్పు, మెంతులు, ఏంటి చక్కెర ఇవన్నీ వేస్తారు కదా, అవి ఏమి వేయక్కర్లేదు. సో ఎలాగన్నది చూపిస్తాను. సో ముందైతే దీన్ని అయితే నానబెట్టాలి. ఇప్పుడు నేను నైట్ చేస్తున్నాను వీడియో. సో దీన్ని నానబెట్టేసి మార్నింగ్ దీన్ని ప్రాసెస్ ఏంటో మార్నింగ్ వీడియో అవుతుందో. దీనికోసం అయితే నేను ఇప్పుడు వాటర్ అది పోయాలి. నాకంతా అంటే వీడియో తీసి ఎవరు లేదండి, నేనే చూసుకోవాలి. కెమెరా అక్కడ పెట్టేసి ఎవరన్నా హెల్ప్ చేస్తే వీడియో తీసి బాగుంటుంది. నేనైతే అన్నిటికీ క్యాన్ వాటర్ పడతానండి, అడుగుకోవడం మాత్రమే ట్యాప్ వాటర్ పడతా. సో అంటే మాకు ఇక్కడ తక్కువనే పడుతుంది, 5 రూపాయలు వాటర్ క్యాన్. మున్సిపల్ అంటే మున్సిపల్ కాదు, ఇక్కడ కర్ణాటకకి 5 రూపాయల వాటర్ క్యాన్ పడుతుంది. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 గంటలు నానితే చాలు. ఫుల్ రాత్రి నానవసరం లేదు. ఇప్పుడైతే టైము 1 గంట అవుతుంది అనుకుంటా. నేను మార్నింగ్ 7కి ల్యాండ్ చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే తర్వాత వెళ్ళాను. తెల్లారిపోయింది, గుడ్ మార్నింగ్. రాత్రి నేను బియ్యం నానబెట్టాను కదా, ఇప్పుడు దాంట్లోకి రైస్. మనం అంటే మామూలుగా అయితే అందరూ ఏమేస్తారు, అన్నము, మిగిలిపోయిన అన్నము, అలానే అటుకులు, బొరుగులు, కొంతమంది సగ్గు బియ్యం ఇవన్నీ వేస్తారు. మనం అవేమీ వేయకుండా ఇంకేం లేదు, రాత్రి కూడా ఉద్దిపప్పు కూడా కొంచెమే వేసాము. ఇప్పుడు దీంట్లో మెయిన్ టిప్ ఏంటంటే ఇదే అనమాట, అంటే మెయిన్ ఇది మాత్రం జాగ్రత్తగా కొలత పెట్టుకొని చూసుకోండి. సో అది ఏంటంటే చూసేద్దాం ఇప్పుడు. నాకు యాక్చువల్లీ అన్నీ నేనే అయిపోవడం వల్ల నాకు కష్టం అయిపోతుంది, లైక్, ఓకేనా? సో ఇప్పుడు మనం గిన్నెలో ఇది మనం రాత్రి చూసారు కదా, ఇది ఏదైతే మనము గ్లాసు. సో రాత్రి నేను చెప్పాను కదా, గ్లాస్ అయితే సేమ్ గ్లాస్ పెట్టుకోండి అనేసి. సో ఇదే గ్లాస్తోని నేను రాత్రి బియ్యం నానబెట్టాను. సో ఇప్పుడు ఇదే గ్లాస్తో మామూలు అవే బియ్యం, రేషన్ బియ్యమే,
ఉద్దిపప్పు ఎంత వేసామో గుర్తుందా నిన్న? సారీ, ఉద్దిపప్పు ఎంతైతే వేసామో అంత క్వాంటిటీలో 2 గ్లాసు, 1 గ్లాసు ఫుల్, ఇంకో గ్లాసు మనం ఉద్దిపప్పు వేసిన క్వాంటిటీ అనమాట. ఈ గ్లాస్ పెట్టేసుకొని బియ్యం కడిగేసుకుందాం. కడిగేసిన తర్వాత నీళ్ళు వేసుకుందాం. అన్నీ ఒకరే చేసుకోవాలంటే ఫస్ట్ కెమెరా స్టాండ్ పెట్టుకోవాలి, అది కరెక్ట్గా యాంగిల్ సెట్ చేయాలి, తర్వాత మళ్ళీ వీడియో తీసుకోవాలి, మళ్ళీ పాస్ చేయాలి. మళ్ళీ టార్చర్ అబ్బా. ఎవరైనా ఒకరు హెల్ప్ ఉంటే బాగుండేది, అంటే లైక్ అట్లీస్ట్ వీడియో షూట్ చేయడానికన్నా. మా ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళకి వీడియోలు తీయడం రాదు. మొన్న వీడియో షూట్ చేయమని ఇచ్చాను, వీడియోలో నేను మెయిన్ కంటెంట్ తప్ప మిగతా అంతా ఉందన్నమాట. అంటే అదే మొన్న హైపర్ ప్యూర్ది ఆర్డర్ పెట్టాను కదా, దాంట్లో సో మంచి మంచి ఫోటోగ్రాఫర్లు ఉంటారు, వీడియోగ్రాఫర్లు. ఇంకా తప్ప మనమే పడాల బాధలు, నష్టాలు, కష్టాలు అన్నీ అనమాట. రైస్ అయితే కడిగేసుకుంటున్నాం. ఇప్పుడు మార్నింగ్ ఏమైందంటే ఉన్న ఒక కెమెరా స్టాండ్ కూడా ఇరిగిపోయింది, పొడవుది లాంగ్ది. ఇది చిన్నదాంతో పెట్టుకొని చేస్తున్నాను అనమాట. మంచిగా శుభ్రంగా 3 నిమిషాలు అయితే కడిగేసుకోండి. కడిగేసిన తర్వాత వాటర్ అన్నది కొంచెం కూడా లేకుండా మొత్తం వంచేసేయండి. అంటే మామూలుగా కడిగిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే మిగులుతాయి కదా, ఆ నీళ్ళు ఏమన్నది మనకు మిగలకూడదు. సో మనకి వాటర్ అయితే లేదు ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇప్పుడే చూడండి. సో ఇప్పుడు బియ్యం కడిగేసుకున్నాం కదా శుభ్రంగా. సో ఇప్పుడు ఈ బియ్యంలో ఏదైతే మనం గ్లాస్తో బియ్యం కొలిచామో, అయితే ఇప్పుడు దీన్ని మనం 1.25 వరకు మనం బియ్యం వేసాం కదా, ఇప్పుడు సేమ్ అంతే వాటర్ వేయాలా. 1 చూడండి, నేను ఇందాక బియ్యం ఇంతే వేసాను, సో అంతే క్వాంటిటీలో మళ్ళీ నీళ్ళు వేస్తున్నా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు, ఎక్కువ ఏం అవసరం లేదు, కొద్దిగా ఉప్పు వేసేసి దీన్ని బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా లో ఫ్లేమ్ మీద ఉన్నదాని మీద పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద వద్దు, లో ఫ్లేమ్ మీద ఉన్నదాని మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు దీని బాయిలింగ్ పద్ధతి ఏంటో చూద్దాం అనమాట. ఇది మంట వేడొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో మనకు ఇది ఉడుకు పట్టింది కదా, ఇట్లా ఈ విధంగా ఉడుకు పట్టేటప్పుడు మంట అనేది ఇట్లా తగ్గించుకోవాలన్నమాట. సో ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ లేకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో, మరీ హై కాదు మరీ లో కాదు, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ కూడా ఒకసారి మూత పెట్టేసుకోవాలి. సో మనకి ఇది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో చూసారా, ఈ విధంగా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి బియ్యము. సో కొంచెం ఇట్లా జారుగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసేయండి, ఎందుకంటే ఇందులో వేడికి అది ఇదైపోతుంది. స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేసేయండి. సో ఇప్పుడు దీన్ని మూత తీసేసి కంప్లీట్గా దీన్ని అయితే చల్లారనివ్వాలన్నమాట. చూసారంటే పలుకులు పలుకులు ఉంటుంది, చూసారా, సగం ఉడికిన అన్నం అనమాట. సో దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి మనం. సో మనము రాత్రి నానబెట్టుకున్న బియ్యం అండి, చూసారా నానిపోయినాయి. మీరు గమనించారంటే ఉద్దిపప్పు ఎక్కువ కనపడదు, ఎక్కడో లైట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే ఇట్లా మొత్తం కలపాలి. దీన్ని పిండి కొట్టించాలి. దీన్ని ఏం చేయాలి అని అంటే సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇడ్లీ పిండి సాఫ్ట్ అని చెప్పి వేయించుకోవాలన్నమాట. అంటే మీడియము సాఫ్ట్ ఉంటాయి. సో నేనైతే సాఫ్ట్ వేపిస్తాను, ఇడ్లీ పిండి సాఫ్ట్ అని వేపిస్తే వాళ్ళు గట్టిగా వేసిస్తారనమాట. సో నేను తర్వాత నేను ఆ పిండిది కూడా చూపిస్తాను మీకు. సో మిషన్ అనమాట, పిండి ఆడించుకోవడానికి అయితే వచ్చేసి నీళ్ళు వంపేసి తీసుకొని వచ్చిన అన్న వెయిటింగ్ లోపల అన్నారు. సో ఇప్పుడు పిండి అయితే చూసారుగా ఈ విధంగా సాఫ్ట్గా గట్టిగా ఆడించాలన్నమాట. అంటే చాలా గట్టిగా ఉంటేనే ఇడ్లీ వస్తుంది. సో ఇదే పిండి మనం దోశకు అన్నిటికీ వాడతాం కాబట్టి ఇడ్లీ అని చెప్పి వేయించుకోండి, అప్పుడు బెటర్. మన దోశ పిండి రెడీ.
సో ఇప్పుడు ఇంటికి తెచ్చాం కదా ఈ దోసపిండిని, తెచ్చిన వెంటనే ఒకసారి గెరిట పెట్టేసి బాగా కింద నుంచి పై వరకు మొత్తం పిండి కలిసేలాగా తిప్పండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఆ పిండి అంతా ఒకసారిగా కలిపేసుకోండి. కింద నుంచి పై వరకు కలిపేసిన తర్వాత వెంటనే, అంటే కలిపిన వెంటనే దీన్ని అప్పుడే ఆడిచ్చింటాము, దాన్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంతే, వేరే ఏం లేదు. ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు పిండి అన్నది పాడవదనమాట. ఒక వారమైనా సరే పిండి పులుపు రాదు. ఇడ్లీ కానీ దోశ కానీ చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట. మన దోశ పిండి రెడీ అయిపోయింది. ఇదే నా సీక్రెట్ టిప్ అండ్ నా సీక్రెట్ రెసిపీ. సో అదంతే అనమాట. దాన్ని ఏం చేయాల్సిన పని లేదు. దాన్ని అలానే తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అంటే ఒకవేళ మీకు స్పేస్ ఉంటే అదే ప్యాకెట్ పెట్టేసుకోండి, లేదంటే చిన్న చిన్న వాటిలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో మీకు దోశ బ్యాటర్ 8 hours తర్వాత, అంటే లైక్ ఇప్పుడు పెట్టామనుకోండి, ఇప్పుడు లైక్ ఎంత అవుతుంది, టైము 10 అవుతుంది అనమాట. సో 10కి పెట్టామనుకోండి, ఈవినింగ్ 6-7 కల్లా వేసేసుకోవచ్చు. బ్రహ్మాండంగా వస్తాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ. ఏమంటే అంటే మనం వేసే ముందు ఉప్పు సోడా వేసి ఒక 10 నిమిషాలు కలిపెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసి దాని తర్వాత వేస్తే సూపర్గా వస్తాయి అనమాట. ఇదే మన టెక్నిక్. సో దట్స్ ఆల్. ఇదే నా దోశ బ్యాటర్ టిప్. మెయిన్ ఏంటంటే ఈ రైస్ మనం బాయిల్ చేస్తాం కదా, అది హాఫ్ కుక్డ్ అయి ఉండాలి అంతే. అంటే సగం ఉడికిన బియ్యం వేస్తే మనకు దోశ ఇడ్లీ చాలా మెత్తగా సాఫ్ట్గా క్రిస్పీగా ఎలాగాలని అలాగాలని వస్తాయి. ఓకేనా? సో దట్స్ ఆల్. ఇది ఇవాళ వీడియో. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.